తనకు ఓటేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి. తక్కువ సమయంలో చాలా మంది గ్రాడ్యుయేట్స్ తనను ఆదరించారని చెప్పారు. తాము ఓడిపోయినా ప్రజల కోసం పనిచేస్తామన్నారు ప్రేమేందర్ రెడ్డి. నల్గొండ, ఖమ్మంలో బీజేపీకి బలం లేకున్నా చాలా మంది పట్టభద్రులు తనను ఆదరించారని చెప్పారు. అతి తక్కువ సమయంలో ఈ ఎన్నిక పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇంత తక్కువ సమయంలో నన్ను ఆదరించిన వారికి అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఇంకా పట్టభద్రులను వాళ్ళను మేము ఇంకా పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయినామని భావిస్తున్నాం. ఎందుకంటే ఒక చారిత్రాత్మకంగా స్వతంత్రం వచ్చిన కాంచి నల్గొండ జిల్లా కానీ ఖమ్మం జిల్లాలో కానీ భారతీయ జనతా పార్టీ ఒక్క ఎన్నికైన సభ్యుడు కూడా గెలవలేదు ఇంతవరకు. అయితే ఈ ఎన్నికలో అనేక రకాల విషయాలు ప్రభావితమైనాయి. డబ్బు, అధికారం, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండడం, 34 మందిలో అనేక మంది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు విజయం సాధించడం, అది కూడా ఒక కారణమై ఉంటుందని భావిస్తుంది. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క చాలా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు చాలా బుద్ధి చెప్పిండ్రు. అయినా బీఆర్ఎస్ పార్టీకి ధోరణి మారలేదనేది ఈ పట్టభద్రుల ఎన్నికలను బట్టి తెలుస్తుంది. ఇంకా కేసీఆర్ తన పంతా మార్చుకోవడం లేదు. కేటీఆర్కి అయితే అసలు ఏమాత్రం సోయే రాలేదు. ఇంకా డబ్బుతో గెలుద్దామనో ఇంకొక రకమైన కుట్రలు కుతంత్రాలతో గెలుద్దామనే ప్రయత్నం చేసింది. అయినా బహిరంగంగా ఇప్పుడు మా యొక్క పార్టీ మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు కొద్ది రోజుల క్రితమే వాళ్ళ పార్టీ అకౌంట్లోకి ఏ విధంగా డబ్బులు వచ్చినాయి, ఏ విధంగా వాటిని డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు, దాదాపు 30 కోట్ల రూపాయల పైన ఏ విధంగా చేసిండ్రు అని చెప్పి చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన పూర్తి విచారణ జరగాలని నేను సైతం ఇవాళ కోరుతున్నాను. ఎన్నికల కమిషన్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, మిగతా అది ఏ సంస్థల పరిధిలోకి వస్తాయో వాళ్ళందరూ కూడా తప్పక దానిపైన విచారణ